హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం చూడబోతున్న ప్లేస్ మామూలు ప్లేస్ కాదన్నమాట. మన ఏషియా ఖండంలోనే రెండవ అతిపెద్ద ఏకశిలా పర్వతం మధుగిరి బెట్ట. అవును ఫ్రెండ్స్, శ్రవణదుర్గ తర్వాత మన కాంటినెంటల్లో ఇదే అతిపెద్ద మోనోలిథిక్ మౌంటైన్. ఫ్రెండ్స్, ఈ ప్లేస్ బెంగళూరు నుంచి సుమారు 120 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. అండ్ వీకెండ్లో సింగిల్ డే ట్రెక్కింగ్కి అయితే ఇది చాలా మంచి ప్లేస్ అన్నమాట. సో ఈరోజు నేను మా ఆఫీస్ ఫ్రెండ్స్తో కలిసి ట్రెక్కింగ్కి వచ్చాను. అండ్ ఈ ట్రెక్కింగ్ చాలా థ్రిల్లింగ్ అండ్ ఫనీగా ఉండబోతుంది. సో వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి ఎంజాయ్ చేయండి. అండ్ ఒకవేళ ఈ ప్లేస్ కనుక మీకు నచ్చితే మీరు కూడా ఏదైనా వీకెండ్లో చూసుకుని ప్లాన్ చేసుకోండి. ఆల్రెడీ ఆరంభించచ్చి నిరంజన్ మలై ఏర్లా మలై అఫ్ కోర్స్. ఐ థింక్ ఇది చాలా పెద్ద ప్లేస్ లాగే ఉంది. చుట్టూ చూసామంటే ప్రహరీ గోడలు కట్టున్నారు. ఇలాంటప్పుడే పెద్దలు ఏమంటారంటే పదా చూసుకుందాం. ఇప్పుడు ఏదన్నా ఫేమస్ ఇది వీడియో చేయి బ్రో. Come, you can sit there in the shade. ఇక్కడ బొక్కలు కాదనమాట. ఈ మధ్యన నీలాంటి వాళ్ళు ఎవరు వచ్చి ఇక్కడ బొక్కలు పెట్టారన్నమాట. ఈజీగా ఉంటుంది బొక్కలు పెట్టారు. అదే నీలాంటి వాళ్ళు ఎవరు వచ్చి బొక్కలు పెట్టారు ఇక్కడ. ఇక్కడ వరకు అయితే స్టెప్స్ బాగున్నాయి. సో మొత్తం స్టెప్స్ ఉన్నాయా లేదా అనేది చూడాలి. చింత చెట్టు కాడ ఉన్న చింతామణి నీకు చింతకాయ ఇచ్చినాను చింతామణి ఆ రాజు నువ్వే అయ్యావేమో. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, చాలా పెద్ద వాటర్ రిజర్వాయర్. ఇంత కొండపైన కూడా మన ప్రాచీన కాలంలో యాన్షియంట్ టైంలో సో వాటర్ రిజర్వాయర్ సిస్టమ్, డ్రైనేజ్ సిస్టమ్ అన్నీ పర్ఫెక్ట్గా ప్లాన్ చేసేవాళ్ళు. ನೋಡ್ರ ಹಾಯ್ ಹೇಳಿ. ಹಾಯ್, ಏನಿನ್ನ ಹೆಸರು ಹೇಳೋ. ಏನು ನಾಚಿಕೆ? ಯೂಟ್ಯೂಬಲ್ಲಿ ಬರ್ತೀಯಾ ನೀನು? ಸಿನಿಮಾಲ್ಲಿ ಬರ್ತೀಯಾ?
ఫ్రెండ్స్, ఇలాంటి ఓల్డ్ ఫోర్ట్స్కి వచ్చినప్పుడు మనం అబ్జర్వ్ చేయాల్సిన ఒక విషయం ఏంటంటే, యాన్షియంట్ టైంలో వాళ్ళు నేచర్ని ఎలా అడాప్ట్ చేసుకున్నారు అనేది ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ చూసారంటే ఒక పెద్ద స్టోన్ ఉంది, బట్ దాన్ని డిస్టర్బ్ చేయకుండా వాళ్ళు అలానే కన్స్ట్రక్షన్ చేశారు. ఇదే మనమైతే దాన్ని పగలగొట్టి మనకు కావాల్సినట్టు చేసుకుంటాం. సో అది చాలా తప్పు. నేచర్ని అయినంత వరకు మనం డిస్టర్బ్ చేయకుండా దాంతో కలిసి మనం డెవలప్ అవ్వాలి. ఇక్కడ నుంచి కొంచెం డిఫికల్ట్ లెవెల్ అయితే పెరుగుతుంది, బట్ స్టిల్ అంత డిఫికల్ట్ ఏం కాదు. సో దారి బాగానే చేస్తున్నారు. మెట్లు లేవు, జారుతుంది, జాగ్రత్త. సో అక్కడ నుంచి ఘాట్ రైల్ లేదన్నమాట. సో దారం కట్టున్నారు, దాన్ని పట్టుకుని వెళ్ళాలి. కోఆర్డినేటర్స్ రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్స్ ఫర్ వెల్ కోఆర్డినేషన్. థ్యాంక్ యూ బ్రో, యూ టూ. సో ఇక్కడ పాపం వాళ్ళు వెళ్ళడం వదిలేసి అందరికి హెల్ప్ చేస్తున్నారనమాట మా కోఆర్డినేటర్స్. మాన్సూన్ టైంలో, రైనింగ్ టైంలో అయితే ఇట్ విల్ బి వెరీ డిఫికల్ట్. గుహలాగా ఉంది. యువర్ హెయిర్ ఇస్ గ్రీన్ కలర్, బ్యాండ్ ఇస్ ఆరెంజ్ కలర్, యువర్ వైట్ కలర్, ఇండియన్ ఫ్లాగ్ కలర్. So careful. పరిగెత్తుకుంటూ వచ్చి చాలా ఆయాసం అయిపోయింది. నిరంజన్, టైం ఫర్ డిహైడ్రేషన్. చేయమనుకుంటా, ఇంకా కొంచెం ఉంది, అక్కడికి వెళ్తే అయిపోయింది అనుకుంటా. ఇది వెయ్యాలా? అదే సంపూర్ణేష్ బాబు స్టెప్ అది తీసి పారే కొడతా. रीच बनने आई चे, रीच मरा इच्छा बनने आई चे. కేర్ఫుల్ గా వెళ్ళరా హరీష్. వీడిది చేయవాలా? వద్దు వద్దు. సో దిస్ ఇస్ దిస్ పర్సన్.
ఐ థింక్ సమ్మిట్ రీచ్ అయ్యామనుకుంటున్నా, చూద్దాం. ఏదో పాతకాలం గుడి ఉన్నట్టుంది బ్రో. ఇది ఆ కాలంలో ఎంత గ్లోరియస్గా ఉంటుంది కదా. అవును, లైట్స్ కాకుండా ఓన్లీ సన్లైట్ ప్లస్ మళ్ళీ అగ్గితో లైట్స్ ఉంటాయి అవి. లోపలికి వెళ్దాం. నిరంజన్ లోపలికి రా. ఫ్రెండ్స్, ఇక్కడ చూసారంటే గుహలాగా ఉంది, రూమ్స్ లాగా కట్టున్నారు. సూపర్. చీకటి మొత్తం చీకటి. ఇక్కడ కూడా ఒక రూమ్ ఉంది. వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ టక్స్. ఫోర్ట్ ఉంది, నేచర్ ఉంది, అంతా అంటే కొన్ని డ్యూన్స్ ఉన్నాయి కదా గోడలు. చూసేవాడు ఫుడ్ స్టోరేజ్ అన్నమాట. ఇలా ఉంది ఫుడ్ స్టోరేజ్ అన్నమాట ఇది. సో ఇక్కడ చూసామంటే ఒక హోల్ ఉంది, జాగ్రత్తగా దిగురా. సో చిన్న హోల్ పైన ఇది మొత్తం ఇదంతా ఫుడ్ స్టోరేజ్ అనమాట. సో ఫుడ్ స్టోరేజ్ కోసం ఇలా యూజ్ చేసేవాళ్ళు అప్పట్లో. మెట్లు కూడా ఉన్నాయి బ్రో. మెట్లు ఎక్కడరా? ఇదిగో సపోర్ట్ కోసం. ఇగో ఇదొక మెట్లు, ఇదొక మెట్లు, ఇగో మెట్లు. వస్తారా నువ్వు బయటికి? ఇక్కడే వదిలేసి వెళ్ళిపోదాం. బ్రో రాలేను బ్రో అసలు. అక్కడే ఉండు, జాగ్రత్త రే. ఇది వీడియో తీయచ్చు కదా, అది తీస్తున్నా. వీడియో తీయచ్చు కదా, తీసే. ఇంకా ఉందా? ఇంతే అనుకుంటా. సో రీచ్డ్. ఇక్కడే వెళ్దాం రా నిరంజన్. నిరంజన్ ఇక్కడికి వెళ్దాం. ఎక్కడ? ఎలక్ట్రిసిటీ లేని టైంలోనే లైటింగ్ సిస్టమ్ ఎంత బాగా అరేంజ్ చేస్తున్నాం అప్పట్లో. సో ఎంటైర్ హాల్కి ఒక చిన్న హోల్, సో సన్లైట్ డైరెక్ట్గా పడుతుంది, మొత్తం లైట్ ఉంది. ఇంత చిన్న లైట్లోనే ఇంత వెల్ ప్లానింగ్. చూడు కట్టడం, పిల్లర్స్ ఎంత స్ట్రాంగ్ ఉంటాయి తెలుసు. సో ఫ్రెండ్స్, ఫైనల్లీ రీచ్ సన్లైట్. ఆల్రెడీ చాలా మంది రీచ్ అయ్యి రిలాక్స్ అవుతున్నారు. అక్కడ ఉంది ఇవన్నీ సేఫ్టీకి.
Are you YouTuber? What's your channel name? Manjunathvlogs. Manjunathvlogs. I like it. హలో ఫ్రెండ్స్, చూసారు కదా మన ఈరోజు ట్రెక్కింగ్ చాలా అడ్వెంచరస్ అండ్ టీమ్ యాక్టివిటీస్ ఫన్నీగా చాలా బాగుంది అండ్ సీనింగ్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో సీ సో మనం ఇప్పుడు మిడిల్లో ఉన్నాం, పీక్కి అండ్ బేస్కి. సో So guys, we have enjoyed a lot. You also can visit and enjoy. So don't forget to subscribe. I hope you guys also like this video. So if you like it, comment, share with your friends and don't forget to subscribe our channel. Thank you so much. Bye. Subscribe to Manjunathvlogs. Subscribe to Manjunathvlogs. Subscribe to Manjunathvlogs. Subscribe to Manjunathvlogs.